టైమ్స్ కిష్కింధపురి మన బెల్లంకొండ శ్రీనివాస అనుపమ కాంబినేషన్లో అనమాట. అనుపమ అని ఎందుకు తీసుకుంటాం అంటే ఆల్రెడీ రాక్షసుడు అనేటటువంటి సినిమా వచ్చింది, అది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక రాక్షసుడు తర్వాత బెల్లవన్నకి సరైనటువంటి హిట్ లేదు, ఇక దాంతో మళ్ళీ తన లక్కిచ్చామని చెప్పి అనుపమతో ప్రెస్టేజ్గా త్వరగా కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ భైరవం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. భైరవం మనహమండే రిలీజ్ అయింది, ఈ గ్యాప్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు, సినిమాను కూడా రిలీజ్ చేశారు. నిజంగా గ్రేటే. ఆ సినిమా అంత త్వరగా తీసినా కానీ త్వరగా తీసేశారు, ఏదో డొల్లిచ్చారు అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకి ఎక్కడా కలగదు. సినిమా ఎలా ఉంది అని అంటే నిన్న రాత్రే సెకండ్ షోకి వెళ్ళిన నా ఫ్రెండ్ని అడిగిన, రారా కిష్కింధపురి సినిమా వెళ్దామని. వామ నేను రా అన్నాడు. ఎందుకు అంటే దయ్యం సినిమా రా, భయం అయిద్దంట, అదిరా ఇదిరా ఎవడు అన్నాడు రా నీతో అంటే ప్రమోషన్లో వాళ్ళు అన్నారు. అండ్ బెల్లమని ఏమన్నాడు అంటే లైక్ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో ఎవరు కూడా మొబైల్ చూడరు, మొబైల్ చూస్తే నేను సినిమాలు బంద్ చేస్తా అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. అది తప్పన్నా, నా ముందే చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నారు, ట్విట్టర్లో చూస్తున్నారు, ఇంకా ఏంటంటే వేరే మూవీ రివ్యూలు కూడా చూస్తున్నారు. ఆ మాట ఎందుకు నువ్వు అనాలి? ఎంత పెద్ద తోపు సినిమా అయినా సరే ఎవడో ఒకడు బోరు కొట్టేది, ఎవడో ఒకడు మొబైల్ నొక్కుతూనే ఉంటాడు. ఇవన్నీ నీకు ట్యాగ్ చేసి వీడియోలు పంపడం అవసరం? నాకైతే అర్థం కాదు. నేను అన్నీ మాట్లాడుతున్నా క్రిటిక్స్గా నచ్చకపోవచ్చు మా సినిమా, జనరల్ ఆడియన్స్గా నచ్చింది, నార్మల్ పర్సన్స్గా నచ్చింది అది ఇది అని అంటుండే. ఇది క్రిటిక్స్ ఏమన్నా డైరెక్ట్గా పైనుండి దిగొచ్చారా? స్వర్గలోకం నుండి నరకలోకం నుండి డైరెక్ట్గా బైపాస్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు క్రిటిక్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళు నార్మల్ జనమే కదా. సో ఏంటంటే ఎన్నొద్దు, తీసేటటువంటి కంటెంట్ కరెక్ట్గా తీయాలి, ఆ తర్వాత ఏదైనా ఉంటుంది అనేటటువంటిది వాస్తవం. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇంటర్వ్యూలో ప్రమోషన్లో ఇచ్చినంత బిల్డప్ అయితే లేదు భయ్య, ఏదైతే హానెస్ట్గా చెప్తున్నా. అంటే పీక్స్లో ఇచ్చారు, బాస్తు బిల్డప్ ఇచ్చారనమాట. జనాల్ని ఎలాగైనా సరే మేము థియేటర్లు రప్పియాలని చెప్పి మొత్తం అన్కాన్షియస్లో ఉన్నారు. ఏది పడితే మాట్లాడేస్తున్నారు, మీరు మొబైల్ నొక్కరు, మీరు అలాంటి కంటెంట్ ఎంత మటుకి చూడలేదు, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడేశారు. నాకైతే వాళ్ళు మాట్లాడిన దానికి కనీసం 10% కూడా మ్యాచ్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే కలగలేదు అనమాట. సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే కిష్కింధపురి అక్కడ హర్రర్ దయ్యం అంటే ఇది కొత్త ఎలిమెంటే. ఇప్పటిదాకా ఈ విధమైనటువంటి కాన్సెప్ట్తో సినిమా అయితే రాలా, ఈ విధమైనటువంటి స్టోరీతో రాలేదు, ఈ విధమైనటువంటి ఫ్లాట్తో అంటే రాలేదు. కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్లీ దొబ్బింది. ఎందుకు దొబ్బింది అనేటటువంటి డెప్త్ మాట్లాడుతా చూడండి. మొట్టమొదట చాలా సింపుల్, నాకు రాజుగారి గదిలా కూడా గుర్తొచ్చింది. కిష్కింధపురిలో ఒక ప్రాంతం, అక్కడ దయ్యం అందరినీ పట్టి పీడిస్తూ ఉంటుంది, ఎందుకు పీడిస్తుంది అనేటటువంటిది అంతా కూడా మన మీద సినిమాలు చూడాలి. మీకు ట్రైలర్ చూసి ఒక స్టోరీలో అర్థమైతే నేనేదైనా కాదని ఇంకా డెప్త్ చెప్పాను అనుకో ఖచ్చితంగా స్పాయిలర్ అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా నేను డెప్త్ వెళ్ళట్లేదు, జస్ట్ పైపైన అలా స్టోరీని టచ్ చేసిన. ఎందుకంటే మిగిలిన సినిమాలో లేదు ఇది. ఏమైనా చిన్న పాయింట్ నేను మీకు లీక్ చేసినా కానీ మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. అందుకే ఏమాత్రం స్పాయిలర్స్ అయితే చెప్పట్లేదు. నాకు నచ్చింది ఏంది, నాకు నచ్చింది ఏంది అనేటటువంటిది క్లారిటీగా చెప్తా చూడండి. మొట్టమొదట నేను బాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది ట్రైలర్లో అనుపమని చాలా ఘోరంగా చూపించారు. ఆ కళ్ళైనా, ఆ బెడ్ మీద నుండి లేసేదైనా, వామ్మో ఇంక అనుపమ మనల్ని పోయిస్తుందిరా, థియేటర్లో మనల్ని కూర్చొని ఇస్తుందా, ఇక నేను ఒంటరిగా లేసి ఉత్సకంగా వెళ్ళేస్తా అనేటటువంటి రేంజ్లతో భయపెట్టారు. ఇంకా ఇంకొంతమంది ఏమన్నారంటే మోసుదా కూడా పనికిరాదు అన్నట్టు మాట్లాడారు. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, టాలీవుడ్లో ఎన్ని హర్రర్ సినిమాలు వచ్చి ఉండొచ్చు, ఈ టైంలో నేను చూసిన థియేటర్లో బెస్ట్ హర్రర్ సినిమా ఏదైనా ఉంది అని అంటే మోసుదా మూవీ. ఎందుకంటే స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా నాకైతే ఉత్సాహపడుతూనే ఉంది. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ హాఫ్ ఉచ్చబడిద్ది, సెకండ్ హాఫ్ ఉచ్చబడిద్ది, సెకండ్ హాఫ్ లైట్ తీసుకుంటాం. ఇప్పుడు రాఘవ గారి సినిమా అదేగా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనల్ని ఉత్సాహించి అక్కడ కూర్చోబెడతాడు, అమ్మో ఏంద్ర అనే లోపల ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా లైట్ అయిపోతుంది సినిమా. కానీ నేను మోసుదా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా ఎండిన దాకా భయపడుతూనే ఉన్నా, ఏం జరిగింది అనేటటువంటి క్యూరియాసిటీతో కొన్నా. వాళ్ళు కూడా అంత బిల్డప్ కొట్ల. సో అది హర్రర్ సినిమాలో ది బెస్ట్, అంటే దాన్ని మించినటువంటి లేదు. నాకు నచ్చనటువంటి ఏంటి అని అంటే ముందు నచ్చనటువంటి చెప్తా. హర్రర్ సీన్లో నన్నైతే అంత భయపెట్టలేబోయే, నన్నైతే అంత ఇంప్రెస్ చేయలేబోయే. చెప్పే కదా ఎగ్జిక్యూషన్ దొబ్బింది అని. ఆ రాసుకున్న డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు, మరి రైటర్ ఎవరో కానీ చాలా బాగా రాసుకుంటూ ఈ టైంలో ఈ విధమైనటువంటి హర్రర్ సీన్ పడాలి, ఇది ఈ విధంగా పడాలి అనేటటువంటిది రాసుకోవడం అయితే వేరే లెవెల్, దానికి డౌట్ పెట్టేది లేదు. కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్లీ మిస్లీడ్ అయిపోయింది అనమాట. అంటే ఒక ఎలిమెంట్ చూపిద్దాం అనుకోని ఇంకో ఎలిమెంట్ చూపించారు. మరి బడ్జెట్ కొరతో వేరే ఇష్యూస్తో నాకు తెలియదులే, కానీ అంత గొప్పగా అయితే హర్రర్ సీన్ అనిపించలేదు. అండ్ అనుపమ యాక్టింగ్ కూడా ఓకే, దయ్యం పట్టినప్పుడు యాక్టింగ్ బాగానే చేసింది. ఇంకా మిగిలిన టైంలో ఇక ఆ అమ్మాయిని దయ్యం పట్టడానికే ఇప్పుడు దాకా ఎక్కడ నించోబెట్టారా అనేటటువంటి ఫీలింగే కలిగింది. అంతకు మించి తనకైనా అంత గొప్ప క్యారెక్టర్ లేదు. ఓన్లీ తనకి దయ్యం పట్టినప్పుడు తను చూడబుద్ది అయితే తన యాక్టింగ్ పర్లేదురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ బెల్లంకొండ అన్న శ్రీనివాస్ అన్న, ఎందుకన్నా అర్థం ఎందుకు అలాగే భైరవం సినిమాలు కూడా దీని డిస్కషన్ చేసినావు, నార్మల్గా మాట్లాడొచ్చా, దయ్యం పట్టింది వచ్చేసింది ఎగురిసి ఎందుకు అలా నార్మల్గా ముక్కుకుంటే ఎందుకు యాక్టింగ్, నార్మల్ యాక్టింగ్ చేసేయచ్చు కదా. అదంటే భైరవంలో ఏదో డొల్లి చేసినావు కాదంటలా, అది జనతా మన జై జానకి నాయకులో పట్టుకుంది ఈ ముక్కుడు రావు నీకు, ఇదే ముక్కుడా సినిమా మొత్తం మీద కూడా. ఈ కిష్కింధపురి అంటే అది హర్రర్ సినిమా, నాకు తెలిసి నువ్వు మొక్కాల్సింది, అంత బలవంతంగా డైలాగ్ చెప్పాల్సింది లేదు. ఏ డైలాగ్ అయినా సరే నువ్వు ముక్కుకుండా ఎత్తాడు, ముక్కుకుంటా అని మొత్తం నొరాలు బయటకు వచ్చి నాకు బాడీ ఉంది, ఇంకా నాకు చూడండి నొరాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి చెప్తున్నాను అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పి నాకైతే అనిపించాలి. నిజంగా నవ్వుతుంది అన్నం చూస్తుంటే. కొన్ని సీన్లలో అయితే
ఇదేం యాక్టింగ్ అన్నా అనిపించింది. నువ్వు చాలా మంచోడివే కాదంట్లా, బయట కూడా చాలా బాగా మాట్లాడుతావు, కానీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నా. నేను నీ శ్రేయోభిలాష్గా అయితే ఏమాట చెప్తానా, బెల్లవన్న యాక్టింగ్ అయితే నవ్వుతున్నారు భయ్య, హానెస్ట్గా చెప్తాను. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇదేం యాక్టింగ్ రా బాబు అంటున్నారు. తేలిపోతుంది సినిమాకి యాక్టింగ్ ఎవరిదైనా డింగులు లేస్తుంది, కానీ నీ యాక్టింగ్ అయితే సినిమాకి తెలిపోతుంది. ఇది నాకు అసలు అర్థం కావట్లా. మెయిన్ ఈ సినిమాలో నాకు అనుపమ యాక్టింగ్ ఫస్ట్ డిసప్పాయింట్ చేసిన, లాస్ట్లో కవర్ చేసింది, కానీ బెల్లవన్న యాక్టింగ్ అయితే మరీ డిసప్పాయింట్ చేసింది. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ చెప్పే కదా, ఉచ్చబోసుకొని నిద్రపోతుంటే లేచి ఇదయ్యే అంత హర్రర్ సీన్లు అయితే ఏదో నార్మల్గా అలా డొల్లించారు. అంటే అవి అంటే ఏమనిపించదు హర్రర్ సీన్ చూస్తుంటే, హర్రర్ సినిమా అని చెప్పి అసలుకే అనిపించదు అనమాట. చెప్పే కదా, మళ్ళీ చెప్తాను, స్టోరీ లైన్ చాలా బాగుంది, కాన్సెప్ట్ కూడా అద్భుతం, కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే మరీ మడత పెట్టేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో సైలెంట్గా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూసి డిసైడ్ చేస్తారు, అరే సినిమా బాగుంది వెళ్ళంటారు అని చెప్పి ఒక 4-5 పంపిస్తారు. అది పద్ధతి. అంతేగాని మీరు జనాల్ని థియేటర్కి ఎలాగైనా రప్పియాలి అని చెప్పి ఏది పెడితే అది అన్కాన్షియస్గా మాట్లాడితే ఎలా దెబ్బ అయిపోతాను అనేది ఉంటుంది. 100% వస్తాము. ఫైనల్ వర్డ్ చెప్పాలనంటే డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి, మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంది చెప్పండి నాకు కూడా. అండ్ మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చినంత బిల్డప్ ఊహించుకొని వెళ్తే ఖచ్చితంగా థియేటర్లో నుండి డిసప్పాయింట్ అయ్యే బయటకు వస్తారు. మీరు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అలా నార్మల్గా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, డీసెంట్గా ఒక సినిమా చూద్దాం, హర్రర్ సినిమా చూసి చాలా రోజులు అవుతుంది కదా, వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వద్దాం అనేటటువంటి మైండ్ సెట్తో కానీ మీరు వెళ్తే మీకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ బీజిఎం చాలా బాగా మాట్లాడుకోవాలి, బీజిఎం చాలా పడుతుంది అనమాట, మస్తు అనిపించింది. ఎక్కడో కూడా విన్నటువంటి బీజిఎం అనేటటువంటి ఫీలింగ్ నాకు కలగల. నెక్స్ట్ లెవెల్ బీజిఎం పడితే ఆ హర్రర్ ఎలిమెంట్స్ కాడ బీజిఎం ఎప్పుడైతే భయ్యా అబ్బబ్బబ్బా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడో కరెక్ట్గా పనిచేసిండ్రా, కరెక్ట్గా న్యాయం చేసిండ్రా అనేటటువంటి ఫీలింగ్ మీకు తప్పకుండా కలిగిద్ది. మిగిలిన ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. లైక్ ఆ దయ్యాన్ని చూసి భయపడేటటువంటి సీన్లు అయినా, దాని వెనక పుట్టేటటువంటి ఇదైనా అన్నింటిని కూడా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఆ కిష్కిందపురి వ్యూ అంటే ఆ ఊరును చూపిస్తున్నప్పుడైనా, ఆ ప్రాంతాన్ని చూపిస్తున్నప్పుడైనా మన మైండ్లో ఒక ఫియర్ అనేటటువంటిది మొదలైద్ది నిజంగా. అంటే లైక్ ఒక దయ్యం సినిమా చూస్తున్నప్పుడు అనిపించాలి కదరా, అమ్మో ఇక్కడ దయ్యం ఉందా అనేటటువంటి క్యూరియాసిటీ పెంచాలి కదా. దాంట్లో అయితే చాలా బాగా చూపించారనమాట. ఆ సెట్స్ అయినా, ఆ యొక్క అట్మాస్ఫియర్ అయినా మ్యాక్సిమం భయానికి గురి చేసేలా తీశారు. కానీ రివీల్ అయినప్పుడు వీడా దీనికి ఎంత భయపడాలా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎప్పుడైతే నీకు రివీల్ కాకుండా అలా ఒత్తి పడతారో అప్పటిదాకా కొద్దిగా మనసులో ఒక దడ అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఇక రివీల్ అయిపోయిందో ఇదే దయ్యం రా అని ఇదేనా అనిపిస్తుంది అనమాట. బ్యాకప్ స్టోరీ కూడా చాలా బాగుంది, అది కూడా చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అరే ఏ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ లేదు కదా అనేటటువంటి ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా కలిగిద్ది. మెయిన్ అయితే నాకు బాగా నచ్చింది బీజిఎం అనమాట. అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. హర్రర్ సీన్ అంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ చాలా మ్యాటర్స్ అనమాట. అనుపమకి అసలు వేరే లెవెల్ చూపించారు. చెప్పే కదా, దయ్యం పట్టినప్పుడు తనని హ్యాండిల్ చేసేటటువంటి విధానం అయితే వేరే లెవెల్ అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ ఎక్కడా కూడా మనకి విఎఫ్ఎక్స్ లాగా అనిపిస్తుంది అనమాట, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మనల్ని అయితే మ్యాక్సిమం కొద్దిగా భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ఇంకా బాగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళమాకండి, నార్మల్గా మేము అలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి జస్ట్ థియేటర్లోకి వెళ్ళండి. మీరైతే ఖచ్చితంగా ఇదైతే మళ్ళీ చెప్తున్నా, ఇంకా థియేటర్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చిన్నపిల్లగాళ్ళు ఎన్నో చేయట్లేదు అది ఇది అని. నా పక్కన వచ్చిన వాళ్ళే చిన్నపిల్లగాళ్ళు రాకూడదండి అని చెప్పి ఆపారు అనమాట. నీ అమ్మ బిల్డప్ నా బాధంగా అనిపించింది. అంటే అంత ఇదిగా అయితే లేదు భయ్య, అదైతే హానెస్ట్గా చెప్తా. అదే ఫ్రెండ్స్, ఓవరాల్గా కిష్కిందపురి మూవీ రివ్యూ అయితే మరి మీరు చూసారో లేదో, చూస్తే మీకు ఏ విధంగా అనిపించింది. సారీ లేట్ అయినందుకే, ఈసారి వచ్చిన రోజే రివ్యూ పెట్టేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తా. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.